నేను ఒక 10 నిమిషాలు నేను కూడా చెబుతాను. తర్వాత ఆరాధన తీసుకున్న తర్వాత లాస్ట్ ఓపిక పట్టండి. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. జాగ్రత్తగా వినండి అమ్మ. టయాలు దాటిపోయినాయి, రోజులు దాటిపోయినాయి, నెలలు సంవత్సరాలు దాటిపోయినాయి. త్వరలో దగ్గరికి దేవుడు రాని వస్తున్నాడు కనుక జాగ్రత్త. ఈ మాట ఒక్క మాట చదివి నేను ముగించుకుంటా, మరైతే చెప్పాను. అందుకని ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవండి. లాస్ట్ అంటే 229 పేజీ. ఇదిగో ఆయన మేఘాలుడై త్వరగా వచ్చుచున్నాడు. ప్రతి నేత్రమును ఆయన చూచును. ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. అవును, ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. కృపా సత్య సంపూర్ణ ప్రేమ కలిగిన నాయన పరిశుద్ధుడా, నీవిచ్చిన వాక్యాన్ని చెప్పటకు నా తండ్రి తాయిదే మసాయోగ ప్రభుత్వం వ్యాపన కుటుంబాన్ని కొద్ది నిమిషాలతో వాటి ఈ నామాన్ని సృష్టించుగా నీ కృపను నింపి యాత్మన మాపై కురుమరపజేసి నీ బిడ్డలందరూ నీ వైపు తిరిగి ఈ నామాన్ని సృష్టించిన తండ్రిని ఎందుకు విశ్వాసముగా నీ కృప దయచేయమని ఏసు నామందరికి వేడుకొంటున్నాము తండ్రి, ఆమేన్. ఇది చాలా అర్థమైంది ప్రేమ సహోదరులారా. నాకు టైం లేదు కానీ అందుకని ఒక 10 నిమిషాలు ఆరాధన చేద్దాం. ఇక్కడ ఎవరంటే ప్రొఫెసర్ యేసుక్రీస్తు వారు జాగ్రత్త 10 నిమిషాలు మనం చెప్పండి. యేసుక్రీస్తు వారు భూమి మీద జీవించినప్పుడు ఆయన తన ఎంతమందిని ఏర్పాటు చేసుకున్నారు అంటే 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. ఆయన భూలోకంలో జీవించినంతప్పుడు తన యొక్క పనిని సంపూర్తి చేసేట పని చేసుకోవటానికి ఆయన 12 మంది శిష్యులు ఈయన ఒక ఆయన. ఈయన ఎవరంటే యోహాను. ఈ యోహాను ఎక్కడుంటే పద్మాస దీవుల్లో ఉన్నాడు. ఈ యోహాను ఎవరంటే జబదయి కుమారుడు. ఏంటంటే యోహాను పెద్ద కుమారుడు. ఈయన చూసింటే ప్రకటన గ్రంథంలో చాలా చిత్రం కూడా. ఈయన 100 సంవత్సరాలు బతికి జీవితాంతర బతుకొని కూడా ఏలాంటి కష్టాలు నష్టాలు అక్కడ చనిపోయారు. కనుక తక్కిన 11 మంది శిష్యులు అందరూ హతశాస్త్రులు అయిపోయినారు. ప్రవక్తలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా దేవుని భయభక్తులకి వాళ్ళు కూడా హస్తశాస్త్రులు అయినారు. ఒక్కొక్కరిని కూడా రంపాలు వినాలి. మీకు దండం చేస్తాం. 10 నిమిషాలు తర్వాత నేను మాట్లాడలేదు. దేవుని ఏర్పాటు చేసుకున్న తర్వాత ప్రవక్తలు కూడా దేవుడు పిలుచుకుంటారు. కానీ ప్రవక్తలు కూడా దేవుని వాక్యం ప్రకారం అనుసరించారు. వాళ్ళను కూడా భూలోకంలో ఉంటే జనాగవత ఏంటంటే వాళ్ళని హతశాస్త్రులుగా చేసినాడు. ఒక యెషయా ప్రవక్తని తీసుకున్నట్టయితే ఆయన ఏం చేస్తే దేవుని వాక్యాన్ని తాను ప్రచురించే వల్ల ఆ భూలోకంలో జనం చాలా ఏం చేయాలి ఏంటంటే ఇతన్ని హతశాస్త్రిగా చేసి ఎలాగో చేసినట్టే ఇలా నిలబడి ఉన్నాడు. రాజు అంటున్నాడు, నువ్వు నా మాట మీరిపోయావు అన్నప్పుడు నేనేమీ దేవుని మాట పనిచేస్తాను కాదు కనుక చెప్పేసి నిలబెట్టి ఇక్కడ ఒకటి స్తంభాన్ని కట్టి ఈ చేతికేమో ఈ చేతులు కొట్టిండు, ఈ చేతికేమో ఈ చేతులు తాళ్ళు కట్టిండు, ఈ కాలుకేమో తాళ్ళు ఇటు కట్టిండు, ఈ కాలుకి ఎట్టుంటాడు ఎంత నిలబడి ఉంటాడు. పట్టుకొని పోయి రమ్మ చెట్టు సేవకులను పిలిపించేద్దని ఏం చెప్తున్నా పట్టుకొని ఒక రంపం చేసుకొని వచ్చి ఆయన నిలబెట్టంట. ఇంత పట్టుకొని ఆపకుండా కళని ఎలాగో కోతము ఆయన కూడా అలాగే కూర్చోడానికి కిందికి తీసి ఈ పోయే తీసారు యెషయా ప్రవక్త. అందుకనే వాళ్ళని ప్రవక్తలుగా ఏర్పాటు చేసుకుని మనలో కూడా పిలుచుకుని ఎవరిని పిలుచుకుంటే మనలో కూడా చేసుకుంటే అలాంటి యొక్క శక్తి అలాంటి యొక్క ఊర్పు గల్లోడు కావాలా. అందుకని ఇక్కడైతే ఏమంటే ఇక్కడ ఏమని చెప్పిన ఒక మాట ఏమన్నాయా 7వ వచనం, ఇదిగో ఆయన మేఘాలున్నై వచ్చుతున్నాడు, ప్రతి నేత్రము చూతులు దావాపమ్మ. ఆయన మేఘాలున్నై వచ్చుతున్నాడు. ఆయన భూలోకానికి వచ్చినాడు, నీ కొరకు నా కొరకు వచ్చినాడు, ప్రాణాన్ని అర్పించినాడు, రక్తాన్ని కాల్చినాడు, ఆయన చింతించినాడు, ఆయన భక్తులే చేసుకున్నాడు, ఆయన చనిపోయినాడు, 3వ దినం ముందు లేచినాడు, పైకి పోయినాడు. మనందరి కొరకు కూడా స్థలాలు సిద్ధపరుస్తున్నారు. జాగ్రత్త. మనందరికీ కూడా ఒక కను రెప్పపాటులోని కరపూరం రోగగానే మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది. జాగ్రత్త. ఇంకా ఏమిటండి చదువు. ఆయన మేఘాలుడై వచ్చుతున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూస్తాడు. నా ప్రేమ సహోదరులారా, ఆదాము కారు నుంచి మొదలుకొని ఆఖరి వరకు భూలోకం చిరిపెట్టుగా ప్రతి ఒక్కరు కూడా దేవుడిని చూస్తారు. ఎట్లా చూస్తాయి అక్కడ సత్యుడు ఒక మనిషి పోయినాకో ఆయన ఉన్నట్టు ఉన్నాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు
చెప్పండి మాటలు. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకుని. నువ్వు సావు. ఆయన ఎందు విశ్వాసం ఉంచి, ఆయన యథార్థత కలిగి, ఆయన ఎందు ప్రేమ కలిగి, ఆయన ఎందు నమ్మకం కలిగి, ఆయన ఎందు విశ్వాసం కలిగి నడిచేటైతే నీవు చనిపోయిన మట్టి శరీరం మట్టికే పాత్రలు కలిగి ఆత్మదాన్ని దయచేసిన దేవుని సన్నిధికి వెళ్ళిపోయి ప్రతి ఒక్కరు కూడా అయితే ఏదో ఈ లోపల కొంత బతికినందుకు చచ్చిపోతే ఎవరు అనుకుంటా కాదండి. ఇంకా తీర్పు చాలా ఉంటుంది. ఆయన ఆకాశ మేఘాలు ఒత్తుతున్నాడు. ప్రతి నేత్రమును చూస్తాయి. ఈ శరీరం కత్తించిపోతుంది. మహిమ శరీరాన్ని ధరిస్తాడు. ఆత్మ దేవుని దగ్గర నిలబడాలా. దేవుని దగ్గర నా కుమారుడా, నువ్వు భూలోకంలో జీవించలేవు. ఎంతకాలం జీవించలేవు. నీ తల్లి గర్భంలో రూపింపబడితే ఎరిగిన దేవుడు నేను, నిన్ను పోషించింది నేను, నిన్ను కాపాడింది నేను, నిన్ను కరుణించింది నేను, నిన్ను ప్రేమించింది నేను, నేను ఆఖరి వరకు ఎత్తుకున్నవాడు నేనే. మరి ఆయన మాట వింటున్నారా? ఆలోచన చేయండి ప్రియమైన సహోదరు. ఈ కాచం చూసుకోకండి. ప్రార్థన చేస్తున్నారా? ఆయన పుట్టించలేదా? నువ్వు ఇంత వయసు తైలు కనుక చూసిన తర్వాత నీకు ఇంత ఆస్తి సంపద, నువ్వు దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నారా? ఏ ప్రార్థన? విశ్వాస సహితమైన ప్రార్థన. ఆ రోగిని విశ్వాసంతో చేస్తున్నారా? దూరపు కొండలు నిలుపు, దగ్గర కొండలు చెట్టు కొట్టు అంట. అది చిరజోడు కొండకెళ్ళి చూడండి ఒకసారి. ఆ ఎర్రగొంట కాడిపోయి, ఆ కొండ కాడిపోయి చెట్టు చెట్లు గుట్టలు అంటే ఏంటి ఇంత బాగుంది బాగాలేదు అనుకుంటాం. దూరపు కొండలు చూడండి, అంత దూరం. అబ్బా ఎంత ఉండకూడదు. ఆ కొండ ఎంత బాగుంది. ఆడుకూర్చో. ఆయనకి పోయినా ఇదే గతి, ఇరిగిపోయినా అదే గతి. మనిషికి విశ్వాసం అనేది కలిగి ఉండాలి. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. నువ్వు దేవుని యందు ఇంతే నీ విశ్వాసం కలిగి ప్రార్థన చేసుకుంటూ ఒకే నిమిత్తం, ఒకే విశ్వాసం, ఒకే నిరీక్షణ, ఒకే ప్రేమ, ఒకే యథార్థ కలిగి దేవుడు జీవించు. అప్పుడు నువ్వు వృద్ధాల్లో లేస్తావు. ఆయన దగ్గరికి నువ్వు వస్తావు. మరి నువ్వు పోవాలందా లేకపోతే ఈ లోకంలో చేర్చుకోవడం ఉందా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రేమంటారు ఒక జింక ఎవరుందంట. ఆ జింకంట తిరువల్దేవుడు కొండ కాడికి వచ్చిందంట. ఎండల కాలం దెబ్బకెట్టినట్ట. ఆడికొచ్చి నిలబడి చూస్తున్నట్ట. ఈ ఎండ తగిలి వరకు ఏం చేద్దంటే ఈ ఎండ నిగ ఒకటి ఏమంటారండి, ఎండ నిగ తగులుతుంది. అబ్బా ఆడ నీళ్ళు ఉన్నాయని చెప్పి అక్కడికి పరిగెత్తి ఆఖరికి లాస్ట్ పోయి చచ్చిపోయింది. మానవ జీవితం కూడా అల్లాడేదో అప్పుందో తోసుకోపోవడం. కానీ నువ్వు నిజమైన విశ్వాసం కలిగి ప్రార్థన కలిగి నువ్వు ఎడగొండే ప్రార్థన చేసి అట్లా కాడిపోవటం ఎందుకే? హృదయం అన్నిటికంటే మూతకరమైన ఘోరమైన వ్యాధిగా నీ హృదయాన్ని సాధ్యం చేసుకోవాలి. విశ్వాసం కలిగి ఇక్కడ నీ ఇంటికాడి ప్రార్థన చేయాలి. ఎక్కడికో గురువుతావే ఆడతుందా నీకు ఆడకూడి ఇంతేగా. జాగ్రత్త. ప్రార్థన ఆత్మ కట్టకం. ప్రార్థన ఎప్పుడైతే నువ్వు చేస్తావో, ప్రార్థనలు ఎప్పుడైతే ఫలితం పొందుతావో అదే నీకు చాలు. ఆ విశ్వాసం, ఆ గురి అనేకం కలిగి నీవు ఇక్కడి చేస్తే దేవుడి నీకు లేదా? నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన నువ్వు బ్రతుకును. జాగ్రత్త. నువ్వు చనిపోవాల్సి వస్తుంది. మొత్తం జాప పడాల్సి వస్తుంది. దేవుని దగ్గర నిలబడాల్సి వస్తుంది. తీర్పు ఉండాల్సి. అప్పుడు నేను చెప్తాను సహోదరుడా. ఒక రాజు ఉన్నాడంట. ఇలా చెప్పిండు కొట్టాడు. ఆయన బాగా అలాగే చెప్పు. నీకు కూడా కథ తెలుసు. నేను ఒక రాజు గురించి చూస్తాను. ఒక రాజు అంట చాలా దేశాన్ని పరిపాలన చేస్తున్నట్ట. రక్తాలు, ముత్యాలు, మాణిక్యాలు, కెంపులు కావలసినంత ఉన్నాయంట. దేవుడేమో అప్పుడు ఇచ్చినప్పుడేమో సంతోషంగా ఉన్నాడంట. సమృద్ధి బాగా పండిన తర్వాత ఆ యొక్క రాజకీయమేమి, ఆ ధనమేమి, ఆ డబ్బేమి, ఆ భోగమే మనకి కనిపించేందుకు దేవుణ్ణి మర్చిపోయినాడంట. ఇది ప్రార్థన చేసుకుంటూ మనతో ప్రార్థన చేసుకుంటాడు. రాజు సైన్యాలు తీసుకొని ఆడుకోవచ్చు. ఎవరెక్కడ ప్రార్థన చేస్తే నేను రాజు ఎక్కడ నా బాధ్యత చేస్తాను. ఆ యాజకులు లేచాను. అయ్యా నువ్వు రాజువే కావచ్చు. ఇది ప్రార్థన గుడి, ఇది దేవుని బంధనం. నేను దేవుని మహిమ పట్టుకుంటున్నాను కనుక నీ దోను నన్ను మీరు ధిక్కరిస్తారు కనుక నీ లోపలికి వస్తా అని చెప్పేసి ఆ రాజు కాబట్టి అధికారం ఉంది కాబట్టి నేరుగా ఇక్కడికి వచ్చేసాడు. ఇక్కడ ఎవరు యాజకుడు దేవుని వాక్యాన్ని చెబుతున్నాడు. దేవుని యొక్క బైబిల్ ఏంటంటే దేవుని వాక్యార్థంగా దేవుడు యాజకుడే వాక్యాన్ని చెప్పాలి. కానీ దేవుని నమ్మకం వాడు చెప్పిన అది అర్థం కాదు. ఆ రాజు ఏం చెప్పాడు, నేను రాజుని కదని చెప్తున్నాడు. తొలుగు పక్కన కూర్చోరుకో. వెంటనే దేవుడు పైన చూసి అతనికి కుష్టు కలగజేసినాడు. నొసట పుట్టిందంట కుష్టు. అతను పోయి దాన్ని బ్రతికిన జీవించి కాలమంతా కూడా కుష్టుతో చచ్చి చనిపోయినాడంట.
కనుక మనకు ధనము మనకు బలము ఉందని చెప్పే తనకాలి ఎప్పుడైనా మర్చిపోకుండా ప్రార్థనా జీవితం కలిగి ప్రార్థనలో నీకు స్వస్థత ఉంది, ప్రార్థనలో దేవుడిని ఆశీర్వదిస్తాడు కనుక ఆ ప్రార్థన నేర్చుకొని విశ్వాసం కలిగి నీ ఇంటికి ముందు ఇంటికి గెలిచి రక్త కలుగుని తత్వాలు చూస్తారు కదా, మరి ఇంటికి గెలిచి రక్తం ఒక్క నువ్వు రాజ్యానికి పోయిపోతూ వస్తుందా? కనుక ప్రేమటి దేవుని బిడ్డ, ఇది మన ఊరు, ఇది మన గృహం, ఇది దేవుడిచ్చిన కనుక ప్రతి ఒక్కరు కూడా వచ్చి దేవుడిని ప్రార్థన చేసుకోవచ్చు. ఎక్కడో గొప్ప కాడికంటే ఇక్కడ ఉంటే కనుక ప్రతి వారు విశ్వాసం కలిగి ప్రతి వారు దేవుని ప్రార్థించుకొని విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన విస్తారంగా ఫలించి దేవుడు. అందుకని ఈ ప్రకటన గ్రంథంలో ఇక కాలము కొంచెంగా ఉన్నది, అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయదు, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండని, పరిశుద్ధుడైన వాడు ఇంకనే పరిశుద్ధుగానే వాని క్రియల చొప్పున ప్రతి వానికి చిత్తపట్ట జీవితంలో జాగ్రత్త. ఇలా పోతాడేమో మరి నిచ్చిన తర్వాత మరి లేస్తావు, లేచిన తర్వాత నీ యొక్క సంగతి తర్వాత దేవుడు చూస్తాడు. అందుకని మారు మనసు కలిగి పాప క్షమాపణ కలిగి ప్రభు వైపు తిరిగి రక్షణ పొంది ప్రార్థన జీవితం కలమని వాక్యం చెబుతుంది. కనుక ప్రార్థన చేస్తున్నారమ్మా. మనకు 2026 సంవత్సరం వచ్చింది. 26 సంవత్సరం నేను చెప్పినాను, 2025 సంవత్సరం కట్టించిపోతుంది. మన పాత జీవితానికి నేను గుర్తుకెళ్ళి చెప్పినాం, కొత్త జీవితంలోకి వచ్చినాం. మరి ఉండదంటే ఇప్పుడు కూడా అంతకాడికి ఇంకా తక్కువ అయిపోతుంది. నిజమేనా? ఎంతకాలం ప్రార్థన చేస్తున్నామా? ఎన్నిసార్లు చేస్తున్నా ఇన్నే బ్రతుకుతారా? ఎంతకాలం ఈ జీవితం జీవిస్తాడు. మనం బ్రతికేది ఇప్పుడు 40, 50, 70 అయిపోతాం. అంతకు ఎక్కువ లేదు. తర్వాత ఏమైపోతావు ఒకసారి చెప్పి ఆఖరికడ నాకేమో చెప్పలేదా పైన ఆ దేవుడు నడుస్తుంది. అర్థనాల కనపడుతుంది చర్చి ఇదంతా. అప్పుడు ఏం చెప్తావు? కనుక నా ప్రేమ మీకు నేను చెప్పింది, యేసు ప్రభు పరలోకాన్ని వదులుకొని భూమి మీదకి వచ్చి ఏం చేసిందో తనను తాను తగ్గించుకొని సమర్పించుకొని నీ కొరకు నా కొరకు సిలువ వేయబడి మరణించి ఆయన సాక్షి కూడా ఏం చేసినా తిరిగి పరలోకానికి వెళ్ళే కనుక మన పాపాన్ని తీసిపెట్టాలి వచ్చిపోయింది కనుక మనం కూడా ప్రార్థన అనుభవం కలిగి నీ ఉదయం నీ ఇంటికాడ కూర్చో, లేకపోతే నీ ఇంట్లో కూర్చో, నువ్వు బయట కూడా ప్రార్థన చేసుకో. నువ్వు బయట కూడా ప్రార్థన చేసుకోవాలి. ఏమైతే నీకు ఎప్పుడు నేను తినుకుంటా ఉంటా ఏదో మర్చిపోతుంటా. ఎన్నాళ్ళు నీ జీవితం నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే దాదాపు 9 మాసాలు ఉన్నప్పుడే నిన్ను ప్రేమించిన దేవుడు చూస్తున్నాడు. 9 మాసాలు మోసిన తర్వాత బయటికి గర్భానికి వచ్చిన తర్వాత తాగేసిన తర్వాత నీ పాపాలు ఉన్నప్పుడు ఇప్పటి వరకు కూడా నిన్ను ప్రేమిస్తే ఆయనకి ఏమిచ్చావమ్మా? నీకు దేవుడు ఏమిచ్చాడు? నీకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, నీకు ఐశ్వర్యం ఇచ్చాడు, నీకు ఆనందం ఇచ్చాడు, నీకు సంతోషం ఇచ్చాడు, నీకు జీవనం ఇచ్చాడు, నీకు అన్ని ఇచ్చాడు. ఆయనకు నువ్వేమిచ్చావు? నువ్వు రోజుకు పోతే కూలికి పోతే 400 తెచ్చుకొని కుట్టింటుంటే దేవుడికి ₹1 వేయలేవా? నిన్ను పుట్టించి నిన్ను సృష్టించి నేను కావచ్చు ఆయన తీయలేవా? రేపు అడిగితే నువ్వేమి సమాధానం చెబుతావు? అమ్మ ఆయన నువ్వు నాకు చెప్తాను నేను వస్తానే పండుగ అయినా గడియగా దేవునికి సమర్పించుకొని ప్రభుత్వ క్రీస్తు వారి జీవితం మీరు కూడా సమర్పణ జీవితం కలుసుకొని ప్రభువు తిరిగి ప్రార్థన చేసుకుంటూ ప్రభువులు నడవండి. మీ యొక్క కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. దేవుడి యొక్క మాటలను దీవించనుగాక. ఆమేన్.